వెల్కమ్ టు మై ఛానల్ సూరి ఫార్మ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సూరి. నేను ఇప్పుడు బోయినపల్లి వెజిటబుల్ మార్కెట్‌లో ఉన్నా. తెలంగాణలో ఉన్న బిగ్గెస్ట్ వెజిటబుల్ మార్కెట్ ఏదైనా ఉందా అంటే అది ఇదొక్కటే బోయినపల్లి మార్కెట్. చాలామంది మాక్సిమం అందరూ ఇక్కడ నుంచే కొండపోయి అమ్ముకుంటారు కూరగాయలు. నేను కూడా అందుకే వచ్చిన ఇక్కడ నుంచి తీసుకుపోయి మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకుందాం అని చెప్పేసి. అయితే నేను ఈ వీడియోలో మీకు ఏం చూపెడతా అంటే నేను ఇక్కడ ఎంత రేట్లకు కొని అక్కడ మార్కెట్‌లో ఎంత రేట్లకు అమ్ముతా, నాకెంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది మొత్తం కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అయితే ఈ కూరగాయలు కొనడం ప్రాసెస్ ఏంది? అక్కడ పోయి ఎట్లా అమ్ముకోవాలి? ఇక్కడ నుంచి మా మార్కెట్ దాకా కూరగాయలు ఎట్లా తీసుకుపోతాం అనే ప్రాసెస్ మొత్తం చూపెడతా కంప్లీట్‌గా. అయితే కూరగాయలు అమ్మితే ఏమన్నా లాభం ఉంటదా? అనంటే ఉంటది. లాభం లేనిది ఎవ్వరైనా సరే ఏదైనా పని చేస్తారా చెప్పండి? కాబట్టి లాభం వస్తది. కాకపోతే కూరగాయల రేట్లు ఎక్కువ పెరిగినప్పుడే లాభం వచ్చే ఛాన్స్ ఎక్కువుంటది. ఎందుకంటే కూరగాయలు తగ్గినాయనుకోండి చాలామంది ఏస్తారు. మార్కెట్ మొత్తం ఎటు చూసినా కంప్లీట్‌గా నిండుగా కూరగాయలు కనిపిస్తాయి. కాబట్టి ప్రజలు ఎక్కువ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపరు. కాబట్టి మేము కోరుకునేది ఏందంటే కూరగాయలు ఎక్కువ రేట్లు పెరగాలని చెప్పేసి కోరుకుంటాం. ఏందరా ఇవాళ మీకు మంచిగా కావాలి మనకి. ఆలుగడ్డ 26 అమ్మా, 26 ఇగో 22 అది 20 రూపాయలు, ఇది 22. పోయి సంతోష్ ఒకటి మంచిగా ఉందా సంతోష్? ఓకే వర్త్ బీట్రూట్ 25 రూపాయలు అని చెప్పిండు. మేము 20 రూపాయలకి అడిగి వేసినాం. 2 సంచులు వేసినాం. 2 సంచులు అని అడిగితే 20 రూపాయల కాడికి వేసిండు. లాస్ట్ అయినా 23 వేస్తా అన్నాడు. కాకపోతే 2 సంచులు అని చెప్పేసరికి 20 రూపాయల కాడికి వేసేసిండు. ఇది నా సంచి బీట్రూట్. నా సంచి మొత్తం 37 కిలోలు వచ్చిందనమాట. 37 ఇంటూ 20 740 రూపాయలు అయింది నా సంచికి ఒక్కదానికి. సంచికి పైసలు ఇచ్చేసి సంచి మీద మారకేసి వేరే కూరగాయలు తీసుకొనికే పోయినాము. అన్నీ ఒకటేసారి మోపిద్దామని చెప్పేసి. నెక్స్ట్ క్యారెట్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, క్యారెట్ బాగా నచ్చింది నాకైతే. కాకపోతే క్యారెట్ రేటు 28 రూపాయలు వేసిండు. ఆయన 30 రూపాయలు అని చెప్పిండు, 28 రూపాయలు వేసిండు. క్యారెట్ తీసుకున్న తర్వాత క్యాప్సికమ్ తీసుకున్నాము. క్యాప్సికమ్ ఏమో 450 రూపాయలు సంచి. సారీ 450 రూపాయలు కవరు. క్యాప్సికమ్ తీసుకొని ఇంకా వెంబడే బండి దగ్గరికి వచ్చేసినాం బండి లేపిద్దామని. ఎందుకంటే క్యాప్సికమ్ కవర్లు ఆడ పెట్టిపోయినామనుకోండి వేరేవాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మనకు ఎవరు తీసుకురో తెలియదు. పెద్ద మార్కెట్ కాబట్టి మనం క్యాప్సికమ్ ఇట్లాంటి చిన్న చిన్న మూటలు తొందర మోపించుకోవాలి. అయితే బ్రో డైరెక్ట్‌గా షాప్ ముంగటికి తీసుకుపోయి ఆడ నుంచి వేసుకోవచ్చుగా, ఇట్లా మోపియడం ఎందుకనంటే మన బండిలో మనమే ఎయ్యం కదా! ఒక ముగ్గురు నలుగురు ఏస్తారు ఈ బండిల. అట్లా ఒక్కొక్కరు 7, 8 రకాలు ఏస్తారు. 7, 8 రకాలంటే ఒక్కొక్కరు 7, 8 రకాలంటే ఎన్ని షాపులైతాయి? ఒక 30, 40 షాపులైతాయి. అట్లా ప్రతి షాప్‌కి తిరగడం కష్టం. అందుకని చెప్పేసి బండి ఒక దగ్గర ఆపి మోపిమంటాం వాళ్ళనే. అమ్మాలోళ్ళతోని మోపిచ్చేసి బండి దగ్గర తీసుకురమ్మనంటే అమ్మాలోళ్ళు తెచ్చి బండి దగ్గర బండ్లేసేస్తారు. మనం సెట్ చేసుకోవాలి మాలు. ప్లస్ ఇంకో విషయం ఏందంటే ఇట్లా ప్రతి షాప్ తిరగాలంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటది లోపల. ఆ ట్రాఫిక్‌లో ఇరుకపోయిందనుకో బండి 2, 3 గంటలు ఆడనే ఉంటది. మనం మాలెయ్యలేము. ఇక్కడ బండి కదలది. ఇంకా అదేం కుదరని పననమాట. అందుకే ఇట్లా బండి ఒకటే దగ్గర ఆపి మాల్ వీళ్ళనే తెమ్మంటాం వీళ్ళని. అమ్మాలోళ్ళు అంటారు ఇట్లా మోసేటోళ్ళని. వీళ్ళని తెమ్మంటే ఇంగో వీళ్ళు తెచ్చేస్తారు. ఇంగ ఇంతకుముందు క్యారెట్ ఏసినాం కదా! ఆ క్యారెట్ కూడా మోపిస్తున్నాం మేము. ఇట్లా వీళ్ళు మోసినందుకు ఒక్క సంచికి 20 రూపాయలు లాగా తీసుకుంటారు. అంటే డిస్టెన్స్ ఎక్కువుందనుకోండి, మనం ఇట్లా మార్కెట్ ఇది చాలా పెద్దగుంటది. కాబట్టి మనం అక్కడ కొనా నుంచి మోపించినాం అనుకోండి 30 రూపాయలు, 40 రూపాయలు, ఒక్కో సంచి 50 రూపాయలు కూడా తీసుకుంటారు. దూరం ఎక్కువుంటే ఎక్కువ పైసలు తీసుకుంటారు. దగ్గరనే ఉన్నదనుకోండి ఒక సంచికి 20 రూపాయలు తీసుకుంటారు. ఇది క్యారెట్ మోసినోళ్ళతోనే బీట్రూట్లు కూడా మోపిచ్చేసినాము. వీళ్ళు ఒక్క సంచికి 20 రూపాయలు తీసుకున్నారు. ఇక బీట్రూట్, క్యాప్సికమ్, క్యారెట్ బండ్లకు మోపించిన తర్వాత మిర్చి దగ్గరికి పోయినాము. మిర్చి ఏమో రూ. 42, రూ. 45 చెప్తున్నాడు ఈ అన్న. మేము మాట్లాడి 38 రూపాయల కాడికి ఏసినాం ఫైనల్‌గా. ఈరోజు సండే కాబట్టి రేట్లు చాలా అంటే చాలా ఎక్కువ చెప్తారు. సాటర్‌డే, సండే మాత్రం రేట్లు గట్టిగా పెరుగుతాయి. అవి ఎందుకేమో వీకెండ్ కదా! ఇంక అట్లా పెంచేస్తారు వాళ్ళు రేట్లు. మనం ఏం చేయలేము. ఇంక మిర్చి కూడా బండ్లకు మోపిచ్చేసినాము గర్ల్స్‌తోని. ఇంకా బండ్లకు మోపిచ్చి కాకరకాయలు తీసుకుందామని పోతే అన్ననేమో 600 కవర్ చెప్పిండు. అప్పటిదాకా వేరేది తీసుకుందామని చెప్పి పోతుంటే ఇది పింక్ కలర్ క్యాబేజీ కనిపించింది. ఇది నేను ఫస్ట్ టైమ్ చూసినా. మీరెప్పుడైనా చూసిర్రా ఇది? చూస్తే కామెంట్ చేయండి. అయితే ఇది రూ. 28 కిలో అంట. నార్మల్ మన దేశీ క్యాబేజీలే పోతలేవు. ఇది హైబ్రిడ్ అనుకుంటా. ఇది పోతదో పోదో అనుకోని ఇంగ అది ఎక్స్‌పెరిమెంటల్ అయితదని చెప్పేసి ఇంగ లాస్ట్‌కి బఠానీ, ఇంకా వంకాయలేసినాం. వంకాయనేమో ఒకటి 300 కవర్ పడ్డది. ఇది బఠానీ ఏమో రూ. 42 కిలో పడ్డది. ఇంకా లాస్ట్‌కి దొండకాయ కూడా ఏసిన 30 కిలోల కవర్ ఉంటది. 30 కిలోలకి 1500 పడ్డది. నేనేసిన ఐటెమ్స్‌లల్లా ఎక్కువ కాస్ట్ పడ్డదంటే దొండకాయనే. అది రూ. 47 అరౌండ్ సంథింగ్ పడతది. 30 కిలోలకి 1500 అంటే చాలా ఎక్కువ అది. ఈరోజు మొత్తం నేను 7 ఐటెమ్స్ ఏసిన. 7 ఐటెమ్స్‌కి నాకు 8000 చిల్లర ఎంతనో పడ్డది. 8000 మాలేస్తే నాకెంత ప్రాఫిట్ వచ్చిందో ఎక్స్‌పెక్ట్ చేయండి. ఒకసారి గెస్ చేయండి. చెప్పాలనా? జస్ట్ 1500. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేరు కదా! నేను కూడా అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేను. అట్లా ఎందుకయిందో చెప్తా. అంటే ఈ వీడియో లాంగ్ అయిపోతుంది.
క్యారెట్ బీట్రూట్ మిగిలిన ఎత్తేసిన అవి రేపు అమ్ముకోలే, కొంచెం కొంచెం మిగిలినాయి. అయితే నేను ఏంది ఎందుకు ఇట్లా చేస్తున్నా, నేను ఈ కూరగాయలు ఎందుకు అమ్ముతున్నానో ఈ స్టోరీ మొత్తం చెప్దాం అనుకున్నా కానీ కుదరలేదు. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు.